హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో ఇవాళ ఎపిసోడ్లో మనము శ్రీ మహావిష్ణువు దశావతారం సిరీస్ సందర్భంగా 3వ అవతారమైన వరాహ అవతారం గురించి చెప్పుకుందాము. వరాహ అవతారం గురించి మనకి భాగవత పురాణం మరియు వరాహ పురాణంలో వివరించబడి ఉంది. అయితే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తడానికి గల కారణం ఏంటో మనము చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. వైకుంఠానికి ద్వారపాలకులు జయ విజయులు. ఒకరోజు సనక సునందాదులు ఋషులు శ్రీ మహావిష్ణువు దర్శనానికై వస్తారు. కానీ జయ విజయులు వారిని అడ్డుకొని ఎంతకీ లోపలికి వెళ్ళనివ్వరు. ఋషులు కోపోద్రిక్తులై జయ విజయుల్ని శపిస్తారు. మనిషి రూపంలో మూర్ఖులుగా జన్మించమని శపిస్తారు. జయ విజయులకి శాపము అర్థమయ్యి శాప విమోచనానికై ప్రార్థిస్తారు. అప్పుడు ఋషులు శాంతించి, మీరు 7 జన్మలెత్తి శ్రీ మహావిష్ణువు భక్తులై మోక్షాన్ని పొందుతారా, లేక 3 జన్మలు రాక్షసులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేతిలో వధింపబడి మోక్షాన్ని పొందుతారా అని అడుగుతారు. అప్పుడు జయ విజయులు 7 జన్మలు స్వామివారికి దూరంగా మేము ఉండలేము, కాబట్టి 3 జన్మలు రాక్షస రూపంలో జన్మించి శ్రీ మహావిష్ణువు చేత అంతమంది మేము మోక్షాన్ని పొందగోరుతున్నాము అని చెప్తారు. అప్పుడు ఋషులు సరే అని వరమిచ్చి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా సత్యయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రూపంలో వారు రాక్షసులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు ముల్లోకాలను జయించాలనే ఇదిలో భూదేవిని సముద్ర గర్భంలోకి తోసేస్తాడు. దాంతో దేవతలు, అధిపతులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి సరైన ఉపాయం చెప్పమని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి నేను ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్తాడు. వరాహ అవతారంలో కింద మనిషి రూపము, పైన తల వచ్చేసి వరాహ అవతారంలో ఉంటాడనమాట. అయితే కోరలతో, భయంకరమైన కోరలతో. అయితే వరాహ అవతారం ఎత్తి భీకరమైన అవతారంలో హిరణ్యకశిపుడితో భీకరమైన పోరాటం చేసి అందరూ రాక్షసులని అంతమొందించి సముద్ర గర్భంలో ఉన్న భూదేవిని తన కోరలతో పైకి లేపి తల మీద పెట్టుకుని భూదేవిని సంరక్షిస్తాడు. అలా ధర్మ సంస్థాపనాన్ని స్థాపిస్తాడన్నమాట. అయితే హిరణ్యాక్షుడు మరణించి శ్రీ మహావిష్ణువు చేతిలో మరణాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. సో ఈ విధంగా వినాశకాలే విపరీత బుద్ధి, అంటే ముల్లోకాలను జయించాలనే పిచ్చి ఆలోచనతో హిరణ్యాక్షుడు భూదేవిని సైతం అంతమొందించాలనే వక్రబుద్ధితో ఉన్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఈ ధర్మాన్ని స్థాపించాడు. అలాగే భూదేవిని రక్షించి సమస్త సృష్టిని మళ్ళీ పునర్జీవితం చేశాడు, సృష్టిని స్థాపించాడు. సో ఇది వరాహ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము నెక్స్ట్ అవతారం గురించి తప్పకుండా చెప్పుకుందాము. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.